హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఒప్పో రెనో 11 5G అలాగే 11 Pro 5G ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీన్ని లాంచ్ చేసిన కంట్రీ అయితే మన ఇండియాలోనే 12th జనవరి 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఇప్పుడు ఏంటంటే మనం 11 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ కర్వ్డ్ ఎడ్జ్ ఉన్న ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. దీని పిక్సెల్స్ చూసుకున్న 2412x1080 పిక్సెల్స్ ఉంటాయి. దీంట్లో 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 2.2 స్టోరేజ్తో వస్తుంది, 256GB స్టోరేజ్తో వస్తుంది, అలాగే 128GB స్టోరేజ్ కూడా ఈ మొబైల్కి అయితే ఉండడం జరుగుతుంది. ర్యామ్ వచ్చేసి ఒకటే, కానీ స్టోరేజ్ మాత్రం వేరే ఉందన్నమాట. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీనికి OIS కూడా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇది కూడా IMX 355 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా సోనీ సెన్సారే. ఇంకోటి వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది సోనీ సెన్సారే. IMX 709 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్కి మేజర్ అడిషనల్ ఫీచర్స్ ఒకసారి చెప్తా చూడండి. మిగతా అడిషనల్ ఫీచర్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తా. ఫస్ట్ అయితే దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే బ్లూటూత్ 5.3 మీద వస్తుంది, Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది, NFC సపోర్ట్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అలాగే Android 14తో వస్తుంది, కలర్ OS 14తో వస్తుంది. ఈ మొబైల్ వెయిట్ చూసుకున్న 182 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అయితే ఇక్కడ థిక్నెస్ విషయానికి వచ్చేసినట్లయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయిగా, సో ఆ కలర్ని బట్టి థిక్నెస్ ఉంది. సో అవి కూడా స్క్రీన్ మీద వేస్తే ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక ఈ మొబైల్ బేస్ మోడల్ ఉంటుంది కదా, 8GB మరియు 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే ఇండియాలో దగ్గర 30,000 రూపీస్ అయితే పెట్టారు. 29,999 రూపీస్ పెట్టారు. ఈ రెనో సిరీస్ అంటేనే మంచి ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ అనమాట. సో ఆన్లైన్ కన్నా కూడా ఆఫ్లైన్ టార్గెట్గా చేసి ఈ మొబైల్స్ అయితే తీసుకొస్తారు. ఒప్పో రెనో 11 Pro 5G ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. డిస్ప్లే అయితే ఎలాంటి మార్పులు ఉంటాయి, రెండు మొబైల్స్లో సేమ్ డిస్ప్లేస్ ఉంటాయి. కొద్దిగా బ్రైట్నెస్ లెవెల్స్ అటు ఇటు ఉంటాయి అనమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ ఎడ్జ్ ఉన్న ఆమ్లెట్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. దీని పిక్సెల్ చూసుకున్న 2412x1080 పిక్సెల్స్ ఉంటాయి. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120Hz ఉంటుంది. అయితే ఇక్కడ ప్రో లెవెల్ చూసుకున్నట్లయితే 950 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక ప్రాసెసర్ కూడా చేంజ్ అయిపోద్ది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ని యూజ్ చేశాడు. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది, USF 3.1 స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB ఉంటుంది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4600 mAh బ్యాటరీ ఉంటుంది. సో అక్కడనే ఎక్కువ ఉంది బ్యాటరీ, కాకపోతే ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సేమ్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ మెయిన్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్ యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. IMX 890 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. సోనీ సెన్సార్ ఇది కూడా అంతే, సోనీ సెన్సారే. IMX 355 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది టెలిఫోటో లెన్స్. ఇది చూసుకున్నట్టయితే సోనీ IMX 709 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఈ మొబైల్కి మేజర్ డీటెయిల్స్ అయితే. ఇక అడిషనల్ ఫీచర్స్ అయితే ఆ మొబైల్లో ఈ మొబైల్లో సేమ్ ఉన్నాయి, వేరే అయితే ఏం లేదు. ఒకసారి చెప్తా చూడండి. ఇవి కూడా ఒకసారి మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కూడా ఇస్తా లాస్ట్లో. దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6కు సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంటాయి, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, IR బ్లాస్టర్ ఉంటుంది, 181 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, Android 14తో వస్తుంది, కలర్ OS 14తో వస్తుంది. సో ఇది అనమాట. సో ఇక అడిషనల్ ఫీచర్స్ ఒకసారి స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ఒకటే మోడల్ ఉంది, 12GB ప్లస్ 256GB మోడల్ ఉంది. దీని ప్రైస్ దగ్గర 40,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. 39,999 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. ఇవే ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.